ఘనంగా బీపీ మండల వారోత్సవాల వేడుకలు పాల్గొన్న జేబీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల వారోత్సవాల వేడుకల్లో భాగంగా 14వ రోజు షాద్ నగర్లో తాలూకా బీసీ సంక్షేమ సంఘం నాయకులు నడికూడ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేబీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం 40 పాయింట్లు ప్రతిపాదనలు అమలు పరచాలని, అందుకోసం జీవోలను వెంటనే విడుదల చేయాలని కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. అలాగే బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలు కార్పొరేటర్, మేయర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నడికూడ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ బీసీ జాతి కోసం నిరంతరం కృషి చేసి బీపీ మండల్కు ఘనమైన నివాళులు అందించాలంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై బీపీ మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు అనమోని నరసింహులు యాదవ్, వెంకటేష్ యాదవ్, రాజు యాదవ్, శేఖర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సంతోష్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇయాల పార్టీలకు అతుకొని ఇయాల మనం ఎవరెక్లియర్గా విభజించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, విడిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ 4% లేనోళ్ళే ఏలుతుండ్రు అని మనమే అంటున్నాం. కానీ 85-90% ఉన్న మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. మన బిడ్డలు ఎక్కడైతే పోటీ చేస్తారో వాళ్ళను ఓడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ చేతులలో ఉండి, వాళ్ళ చేతులలో పావులుగా మారి మన బిడ్డలను, మన బీసీ బిడ్డలను, మన ఎస్సీలను, మన ఎస్టీలను ఓడగొట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఒక పాట రాసుకున్నా, 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా, ఎందుకు ఆలోచించారన్నా.